హాయ్ హలో గైస్. ఈరోజైతే మేము శనిగలో ఎద్దులతో అయితే సేద్యం అయితే చేస్తున్నాము. ఆ సేద్యం అయితే ఎలా చేస్తున్నామో అలాగే ఈ పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి. అదే కాకుండా మేమైతే శనిగ ఎత్తి ఎన్ని రోజులు అయ్యింది, మా శనిగ ఎవరిత్తారు, మాకు ఎద్దులు ఎవరి సేద్యానికి వచ్చినాయి అనేది మొత్తం మీకైతే చెప్తాను. అలాగే మా ఎద్దులు సేద్యానికి వచ్చిన వాళ్ళ నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తాను. అది ఓకే. అలాగే ఈ శనిగ అనేది మేము ఏం మందు కొట్టాము, ముందు కూడా మన మందు అయితే కొట్టాము, అది ఏం మందు కొట్టామో కూడా చెప్తాము. అలాగే ఈ ఎద్దుల వీడియో అయితే మీరు మొత్తం పూర్తిగా అయితే చూడండి. చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే శనిగ మొదటి అదునులోనే ఇత్తేసాము. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం రోజున మేమైతే శనిగైతే ఇత్తాము. ఇప్పుడైతే మాకు ఎద్దులు సేద్యానికి వచ్చాయి, కానీ దాని ఓనర్ అయితే లేడు. దాని కారణంగా మా నాన్న అయితే ఎద్దులతో సేద్యం అయితే చేస్తున్నాడు. మాకు ముందు నేను 7th క్లాస్ వరకు మాకైతే ఎద్దులు ఉన్నాయి. మా నాన్న ఒక 30 ఏళ్ళ వరకు దాదాపు 30 ఏళ్ళు ఎద్దులతో అయితే సేద్యం అయితే చేశాడు. ఇప్పుడైతే ఆయన లేనందున మా నాన్న అయితే చేస్తున్నాడు. ఇదైతే మా శనిగ ఇప్పటికీ ఖచ్చితంగా నెల రోజులు అయితే అవుతుంది. ఇంకో 5 రోజులు ఉంటే మొత్తం. అక్టోబర్ 21వ తేదీన మంగళవారం రోజు అయితే మేము శనిగిత్తాము. ఎద్దులు అయితే కొంచెం కొత్త ఎద్దులు పోతున్నాయి బాగానే. మాకు చెప్పాను కదా, మాకైతే సేద్యం శనిగ ఎత్తింది మా బ్రహ్మయ్య అన్న. ఆయన నెంబర్ వచ్చేసి మీకు ఇప్పుడు స్క్రీన్ పైన తీస్తాను. సేద్యము అలాగే డోయర్తో మనకు బ్లేడింగ్ కానీ, పల్టర్ కానీ, 5 మడకలు కానీ, తిప్పుడు మడకలు కానీ మొత్తం అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే మీకు ఆయన నెంబర్ అయితే వేస్తాను పైన స్క్రీన్ పైన చూడండి. మాకైతే ఎద్దులకి సేద్యానికి వచ్చింది బడెద్దు, మా ఊర్లో బడెద్దు అంటారు ఆయనని. ఇప్పుడైతే చూడండి, మొత్తం ఇది వచ్చేసి సేద్యం చేనది. ఇక్కడ ఇంకా సేద్యం పడలేదు. ఇప్పుడు సేద్యం పడే చూపిస్తా చూడండి. ఇదైతే మొత్తం సేద్యం పడింది. ఇప్పుడు అలా ఉంటుంది. సేద్యం పడితే మనం మధ్యలో శనగ చెట్లలో అనేది గిడ్డి అయితే పోతుంది. మాకు ఎద్దులు సేద్యానికి వచ్చింది బడెద్దు అని చెప్పాను కదా, అది ఆయన నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీకు ఎద్దులు ఎవరికన్నా కావాలంటే ఆయనకైతే ఫోన్ చేయండి. మాకైతే ఇది కొండపైన పంప్ అనేది ఇదొకటి, ఇంకోటి కాలవోతలు ఇంకో పంప్ ఉంది. అది ఇంకా తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది అయిపోతే ఇంకా ఆవారికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము ఏం మందు కొట్టామో అయితే చూద్దాం. మేమైతే మొన్న ఇండో డోస్త్ అనేది అయితే మందు అయితే పురుగుల మందు స్ప్రే చేసాం. ఇండో దోస్త్ దీని ద్వారా మనకి శనగకు పురుగు అనేది చాలా నివారణ అయితే అవుతుంది. ఆకు కూడా బాగా వేస్తుంది. ఇది వచ్చేసి మొన్న 2 బాటిల్ అయితే తీసుకున్నాం, చిన్నవి 200 ml. ఇది ఒక ఫోటో అయితే తీశాను మొత్తం. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.